రాష్ట్రమంతా ఆగమైతుంది. సర్కారోళ్ళు ఏం చేస్తుర్రో అన్నట్టే ఎగబడుతుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. అంత మంచిగానే ఉన్నది, మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అని అంటుర్రు సర్కారోళ్ళు. ఏపీలో 2 దిక్కుల లీడర్లకు ఇప్పుడు పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టే నడుస్తుంది వ్యవహారం అన్నట్టు మాజీ సీఎం జగన్ సార్ బండేసుకొని బయలుదేరిండు. మరిగా ముచ్చటేందో చూద్దాం పారు. ఎగస్ పార్టీలో ఉన్నామని ఎప్పటికీ గదే ఎత పెట్టుకొని ఉంటే అవుతుందా? అందుకే మాజీ సీఎం జగన్ సారు నడమ పబ్లిక్ను అరుచుకునే కార్యం చేస్తుంటాడు. ఇక ఇట్లనే మొన్న మోంతా తుఫానుతోని ఆగమైన పబ్లిక్ను రైతన్నలను కలిసి ఆపది సాపది తెలుసుకునే ఎగురం చేసిండు సారు. ఇక సార్ వస్తున్నాడంటే చాలు రోడ్లన్నీ కిక్కిరుతుంటాయి. అట్లనే ఈసారి కూడా బాటి అంటే గట్టిగానే కనిపించిండ్రు జనాలు. తాడేపల్లిలున్న ఇంటికాడికేంచి బండి వెనక బండి కట్టి పొద్దుగాలనే బయలుదేరిండు సారు. పెనమలూరు పామరు నియోజకవర్గాల పోటీ జోరుగా నడిచింది ర్యాలీ. నడమ కొంతమంది చిన్న పొలగాన్లను తీసుకొచ్చి సార్ చేతికి ఇచ్చిండ్రు. ఆయన చూత ఎప్పటి లెక్కనే పొలగాన్లను పాయిరంగా ముద్దాడిండు. ఇక ఎక్కువ మంది జమ అయితే లొల్లులైతే అనుకున్నారో ఏమో కానీ పబ్లిక్ను ఎప్పటికప్పుడు చెదరగొట్టిండ్రు పోలీసు వాళ్ళు. రూల్స్ గట్టిగానే పెట్టిండ్రు. ఇక ఆఖరికి పెడన నియోజకవర్గంలో పాడైన పంటలు నష్టపోయిన రైతులతోని మాజీ ముఖ్యమంత్రి మాట ముచ్చట్లు చేసిండు. అటెనక మాట్లాడుకుంటా తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా. ఈ 2 రావడమే 2 ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. అలాంటిది అది ఇస్తే ఇదేమో ఇది ఇస్తే అదేమో అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే, రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము, ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి. తుఫాను చేయబట్టి అంత ఆగమైనరు. సర్కారు వాళ్ళు వెంటనే ఆదుకోవాలి, రైతన్నలకు పరిహారం చెల్లించాలి అన్నట్టు గట్టిగానే అడిగిండు సారు. ఇంకో దిక్కు అసలు మోంతా తుఫాను టైంలో సర్కారు కంటి మీద కునుకు తీయకుండా పనిచేసింది, పానాలు పోకుండా కాపాడింది, రైతులను అన్ని తీర్లు ఆదుకునే ఎగురం చేస్తాంది. అసోంటిది పనిచేసే సర్కారు మీద దుబ్బెత్తి పోసుడు ఎట్ట న్యాయం అవుతుంది అని మాజీ సీఎం మీద సైకిల్ పార్టీ వాళ్ళు కోపానికి వస్తుండ్రు. 2 దిక్కుల నడమ గట్టిగానే నడిచింది పంచాది. ఏమైనా జగన్ సారు మళ్ళోసారి పబ్లిక్లో తిరిగేటాలకు పంక పార్టీ వాళ్ళకు జోష్ వచ్చినట్టు అయిందట.